ఐస్ కట్టతో శివలింగం చేయడం ఏంటన్నా నా స్నేహితులు షాక్ అయిపోయిన స్నేహితులు తెలుసుకుంటే వీడియో మొత్తం క్లియర్ చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఈ రోజు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే, ఈ రోజు మన ఛానల్ క్రియేట్ చేసి 1 year అయిందన్నమాట. ఈ రోజుకి 1 year లోపు కానీ మన ఛానల్ మానిటైజేషన్ ఒక ఉండడం మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుందని చెప్తున్నారు. యూట్యూబ్ సెర్చ్ చేస్తాను. నేనైతే ఒకటే అడగలుగుతాను మిమ్మల్ని, దయచేసి సపోర్ట్ చేయండి. ఇన్ కేసు ఒకళ్ళు ఈ ఛానల్ డిలీట్ అయిపోయినా కానీ ఇంకో ఛానల్ తీసి వ్లాగ్స్ తీయాలో లేదో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏదైతే అవుతుందని సేవ మీద భారం వేసేసాను. ఇంకా విషయానికి వస్తే మనం ప్రొద్దుటూరులో ఉన్న రామేశ్వరం టెంపుల్కి వచ్చానమాట. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన రాముల వారి ప్రత్యక్షంగా రాముల వారి చేతులతో మనకి ఈ లింగం అని ప్రతిష్ఠించడం జరిగిందంటే, ఇది సాకేతిక లింగం అంటారట. మీరు చాలా వరకు గమనించుంటే మనకి లింగాలు అనేసి రాళ్ళతో ఉంటాయి. ఇదైతే ఇసుకతో చేశారంట రాముల వారు. చాలా అంటే చాలా గొప్పతనం కాదు, ఇప్పుడు కూడా ఇసుకతో ఉందంటే. కానీ మన దర్శనానికి వెళ్ళిపోగానే అక్కడే రాస్తుంది అనేసి ఇది ప్రతిష్ఠించిన సైకత శివలింగం అనేసి. సైకత అంటే ఇసుకతో చేసినారనమాట రాముల వారు. దాంతో చూడండి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగుంది. అలానే చాలా మొక్కున్నాను అనమాట. ఇది ఖచ్చితంగా మన ఛానల్ డిలీట్ అవ్వకూడదు, మానిటైజేషన్ అవ్వాలనేసి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ మీరు బాగుండాలనేసి దేవుడు మొక్కునేసాను. ఇంకా అలా దర్శనం చేసుకుని వెళ్తా ఉంటే ఇక్కడ మనకి ఐస్ కట్టతో లింగాలు చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత హనుమంతు వారి చేతులతో కూడా మనకి లింగం తయారు చేశారంట. అది కూడా చూపిస్తూ పడుతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే కొంచెం రాళ్ళతోనే చేస్తానని చెప్పారు. నాకైతే నిజంగా అంటే చాలా పాజిటివ్ వైపు వచ్చేసి ఈ గుడికి రాగానే. మీకు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చినట్టు కామెంట్ చేయండి. అలానే మీకు శివ ఇష్టం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే మరి వెళ్ళొస్తే అయితే బాయ్.